హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సార్ మేడం విజయ్ సేతుపతి అండ్ నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. లాస్ట్ వీక్ నే తమిళ్లో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మనకు తెలుగులో రిలీజ్ అయింది. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నా కమింగ్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ, మూవీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక్కటే అనిపించింది, పర్లేదు గాయస్, బాగుంది, నాకైతే నచ్చింది. కానీ అందరికీ నచ్చుతుందని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మూవీలో చాలా మంచి కామెడీ ఉంటది. కాకపోతే చాలా లౌడ్ గా ఉంటది. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని అరుస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మాక్సిమం మూవీ మొత్తం అలాగే ఉంటది. అలాని ఎమోషన్స్ లేవు, కామెడీ బాలేదని మాత్రం చెప్పలేము. అవి కూడా బాగున్నాయి. నా వరకు అయితే ఎక్కడ ఏది కావాలో అక్కడ అది అన్ని అలా సెట్ అయ్యి అనిపించింది. అందుకే నాకు డీసెంట్ వాచ్ అనిపించింది. అండ్ మర్చిపోయా, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కాకపోతే యోగి బాబు గారికి డబ్బింగ్ ఎవరైతే చెప్పారో అది బాలేదు. నెక్స్ట్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇద్దరు భార్యాభర్తలు అస్తమాను చీటికి మాటికి కొట్టుకుంటా ఉంటారు. అది కూడా గట్టి గట్టిగా అరుస్తూ తిట్టుకుంటా ఉంటారు. అంతే, మూవీ మొత్తం అదే ఉంటది. కానీ నా వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ బానే వర్క్ అయ్యింది. స్టోరీ లైన్ చిన్నదే అయినా ఆ క్యారెక్టర్స్ రాసుకున్న విధానం, పెర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్లే, కామెడీ అన్ని చాలా బాగా వర్క్ అయ్యాయి నా వరకు అయితే. దాన్ని మనం చూసేటప్పుడు కొంచెం వియర్డ్ గా ఉన్నా ఫేస్ లో స్మైల్ అయితే ఉంటది. మెయిన్ గా విజయ్ సేతుపతి అండ్ నిత్యమైన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వాళ్ళు గొడవ పడే సీన్ లో అప్పటికప్పుడు తిట్టేసుకుంటారు, అప్పటికప్పుడు ప్రేమగా మార్చేసుకుంటారు. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ ఉంటారు. అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అయింది. అండ్ కామెడీ కూడా ఎదవ కుళ్ళు జోకులతో కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు హై పిచ్ లో ఉంటది. అది అందరికీ వర్క్ అవ్వచ్చు. నాకైతే బానే ఉంది. అండ్ మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ చాలా న్యాచురల్ గా కూడా ఉంది. మెయిన్ గా హీరో మదర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఆవిడ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. టెక్నికల్ గా కూడా చాలా చాలా బాగుంది. మెయిన్ గా బీజిఎం అండ్ సౌండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. అలా ఫ్లో లో వెళ్ళిపోతా ఉంటాయి. సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ ఆ లొకేషన్స్ అవి కూడా చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ముందుగా చెప్పినట్టే మోస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం చాలా లౌడ్ గా హై పిచ్ లో అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు దెబ్బలాడుకునే సీన్స్ కూడా అవి కొంచెం రిపిటేటివ్ గా అనిపించాయి. కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం లెంత్ అయితే తగ్గించుంటే బాగుండు. అంతే, మిగతావన్నీ బానే ఉన్నాయి. డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండు. బోర్డులు ఇవి తమిళ్లోనే ఉంటాయి. ఇంకొంచెం ప్రాపర్ గా డబ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. లాస్ట్ గా చెప్పాలంటే ఇది ఒక పెర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ. వాళ్ళ యాక్టింగ్ అది నచ్చితే బానే ఎంజాయ్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ కి అవి ఈజీగా కనెక్ట్ అయిపోతే బానే ఫ్లో లో వెళ్ళిపోతుంది. కొంచెం లాగ్ని అండ్ లౌడ్ కామెడీని చూడగలను అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ మై రేటింగ్ ఈస్ 3/5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.